పాఠం ఇలా మీరు ఉడతలాగానే కనబడుతున్నారు కావచ్చు, ఇలా మన శక్తి చిన్నగానే కనబడుతుంది కావచ్చు, ఎదురుగున్నానికి నీ గురించి తెలియకపోవచ్చు. కానీ నువ్వు పట్టుబడితే సముద్రం మీద వారదైందా కాలేదా? రాముడు దాటిండా దాటలేదా? సీతమ్మ వారిని తెచ్చిండా తేలేదా? కాబట్టి నేను చిన్నోన్ని, మా ఊర్లో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు, ఎవరు లేరు. ఇవాళ జనవరి 22 తర్వాత ఇలా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంగ్లీష్ సినిమాలలో ఒక పడవ గురించి చెప్తారు. ఏం పడవ? టైటానిక్ అని ఒక పడవ ఉండేనా? స్టీమర్ చాలా పెద్దగా ఉంటుంది, 10 అంతస్తులు ఉంటుంది స్టీమర్. కేసీఆర్ కేటీఆర్ లాగా బాల్కనీలో కూర్చొని మంచిగా మదన్ రెడ్డి లాంటి దోస్తులను పిలుచుకొని దుకాణం పెట్టుకొని పోతున్నారు. వాళ్ళకి తెలియదు కింద పడవకి రంధ్రం పడ్డదని. నడి సముద్రంలోకి పోయినాక కనబడ్డది పడవ మునుగుతుందని. కనబడ్డదా? కనిపించిన ప్రతి దేవునికి మొక్కిరు పడవలు ఉన్నోళ్ళు. దొరికిందా పడవ? 500 ఏళ్ల తర్వాత టైటానిక్ ఒకటి ఉంది, అది మునిగిపోయింది అని చెప్పింది చరిత్ర. ఇలా టీఆర్ఎస్ ఎట్లుంది? టైటానిక్ లెక్క ఉంది, కింద రంధ్రం పడ్డది. పడ్డదా పడలేదా? అప్పుడు ఏరేమే పడ్డదా? కానీ పడ్డదనేది వాళ్ళకి అర్థమయ్యేసరికి ఇది మునిగిపోయింది. అందుకనే బతకాలనుకున్న వాళ్ళందరూ దుంకి అవతలు కురుకుతారు. పెద్ద మనిషి మదన్ రెడ్డి కూడా దుంకి ఉరుకోబట్టాడు 70 ఏళ్ళకి. అవునా? ఎవరన్నా మిగులుతారా? ఇంకా నెల వరకల్లా మిగులుతారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. మన జిల్లా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోయి ముఖ్యమంత్రిని కలిసి బోకేలో షిప్పలో ఇచ్చొచ్చిర్రా, సీటు రిజర్వ్ చేసుకొని వచ్చిర్రా అన్న. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు అర్థమని చెప్పొచ్చిర్రా. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గేట్లు బంద్ చేసిన అన్నాడా? మొన్ననే తీసిండా? కేకే పోయిండా? ఏం చేస్తాడా కేకే? 85 ఏళ్ళ ముసలాయన ఎందుకు పోతుండా? అంటే యాడ పచ్చగా ఉంటే ఆడిపోతారు. ఇది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ వాళ్ళు అట్లా పోయిరా? ఎప్పుడన్నా ఈ 10 ఏళ్ళలో ఎవరైనా పోయిరా? మీ కళ్ళ ముంగట పోయినరా? మొన్ననే ఒక ఉదాహరణ మీ ముందు అందరి ముందు ఉంటుంది. దానం నాగేందర్ అని ఒక ఆయన ఉంటుండే పట్నంలో. 2014 కంటే ముందు కాంగ్రెస్ లో మంత్రి, మంచి నల్ల అద్దాలు పెట్టుకొని మంచిగా ఉంటాడు, బందోబస్తుగా 100 కిలోలు ఉంటాడు. ఎక్కడైనా జై తెలంగాణ అంటే కట్టి పట్టుకొని వస్తుండే కొట్టేది. అవునా? కాంగ్రెస్ 2014లో దిగిపోయింది. కండువా తీసి వాళ్ళ ఆవిడకి చెప్పిండట, దీన్ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టు, దీన్ని మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే చూద్దామని చెప్పిండు. ఇటుదికి వచ్చి కేసీఆర్ పచ్చగున్నాడని గులాబీ కండువా వేసుకున్నాడు. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిండా చేయలేదా? మళ్ళా జర్ర పొలం గల్మ నీళ్ళు వస్తాయో లేవో అని డౌట్ వచ్చింది. ఏం చేస్తుండే ఇప్పుడు? ఎటుపోయిండే? ఈ పింక్ కండువా తీసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టు బిడ్డ అని చెప్పి పాతది కండువా తీసుకొని మళ్ళీ ఇటు వచ్చిండా? ఇటుకెళ్ళి అటు కడియం శ్రీ గారికి కూడా అంతే కదనే.